ఇప్పుడు లైలా సినిమాకి వచ్చిన మంచి ఫ్లేగర్స్ ఉన్నాయి ఈడ. ఒక్క ఫ్లేగర్ కాదు, అగో మల్లెతీగ లెక్క ఆకాంక్ష కూడా ఉన్నది, పక్క ఫంటి జర డేంజర్ ఉన్నది. అన్న అయితే తెలుసు కదా, అన్న యాటిట్యూడ్ చూస్తే ఎవ్వరికైనా మ్యాడ్ మ్యాడ్ ఎక్కిపోతుంది అంతే, అట్లుంటుంది మూడు. ఏందన్నా మూనా ఫుల్ మూన్ లెక్కనే ఉన్నావు నువ్వు. ఇచ్చి పాడు సికింద్రాబాద్ వద్దన్న ఇప్పుడే ఇడవక, ఆగు, అడిగినప్పుడు ఇడుతూ ఎప్పుడు పడితే అప్పుడు ఇడవకే, అడిగినప్పుడు ఇడుతూ. అట్లనే నలుగుట్ల నారాయణ కాదు, ఇప్పుడు రామ్ నారాయణ డైరెక్టర్, ఇద్దరికి కాంపిటీషన్ లెక్క కొడుతున్నది మీ ఇద్దరికి. అదే నేను కూడా కథ చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు అంత స్మార్ట్ ఉన్నావు, నాకెందుకు చెప్తున్నావు స్టోరీ అన్న. ఎవరైనా సొంతంగా మనం అనుకోగానే బాడీ మీద మన మీద మనకు నమ్మకం ఉండదు కదా. ఇప్పటికి ఇంత తెల్లగా ఉన్నా కూడా ఇసువకన్నా కూడా ఒక్కొక్కసారి అద్దం ముంగట చూసుకుంటావా ఆయన? నేను అనుకుంటా ఇంకా జర్ర కర్రెగా ఉంటే బాగుండనే. సత్ అంత స్మార్ట్ ఎందుకు లేని అనుకుంటా. అయితే ఇది నీ లోపట ఉన్న చూడు, అది నీకే ఇయ్యాలనా? కాదు, నా లోపల ఉన్నది నువ్వే లైలకి ఇచ్చిన అని చెప్పి నా పేరు ఏంటంటే మైలా అని చెప్పు. అది నువ్వు లైల లెక్క చేసినావు కదా, అది నేను నీకు డైరెక్టర్కి ఇస్తే నీకే ఇచ్చినట్టు అవుతుంది. అదే డైరెక్టర్కి ఇచ్చినాం అనుకో, అది గేట్ ఆఫ్లు ఉన్నప్పుడు నీకు ఇస్తాను. ఎట్లా కుదిరింది అట్లా మరి? ఏందంటా నన్ను ఈయన నవ్విపించండి ఫస్ట్ కథ చెప్ప నీకు వచ్చి, ఇంకా నేను నవ్విద్దామని డిసైడ్ అయినా జనాలు నచ్చి చేసి. అండ్ సినిమాలన్నీ సీరియస్ ఫైట్ యాక్షన్ అయినాయి కదా, ఒకసారి ఒక ఫుల్గా నవ్విపించే సినిమా చేద్దామని డిసైడ్ అయిన ఉండే. నేను నవ్విపిస్తే ఎట్లుంటుందో ఒకసారి కంప్లీట్గా డిసైడ్ అయ్యి అన్నది ఈ సినిమాతో డిసైడ్ అయిన ఉండే. కానీ ఎవరైనా కూడా ఒకటి అంటే ఇట్లా గేట్ ఆఫ్ అనగానే అమ్మో అందులో నా కుతికే సప్పుడు ఏరే అవుతుంది ఇట్లా అయిపోతుంది అనే అనుమానం కొట్టలేదా? నాకెందుకో నేను కత్తిలా ఉంటానని నాకెందుకో ఫీలింగ్ ఉండే. అందుకే కోసుకపోతున్నావు ఏడబడితే అందరి గుండెల్ని కోసుకపోతున్నావు. ఇక్కడ కాదు, జై బాలయ్య అన్న కూడా నీ పేరే తలుస్తాడు, మళ్ళీ ఇక్కడ మెగాస్టార్ సార్ అన్న కూడా నీ పేరే. ఇట్లా చేస్తావా? అట్లా ఏమైనా తాయితలు కట్టుకొని పోతావా? ముందే పోయేటప్పుడు ఒక జపం